గారు ఏదైతే ప్రజాగ్రహానికి గురైంది అనుకోవాలా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు? 100% సార్. ఎందుకంటే 25 రోజుల తర్వాత ప్రజాగ్రహానికి ఆహ్, గురైన గమనించే వాళ్ళు ఈరోజు వాళ్ళ డిమాండ్‌లు నెరవేర్చడం జరిగింది. మొదటగా ఇదేందంటే నరేంద్ర మోడీ గారు ఇది చేసింది మొదటిది కాదు, ఇది రెండవది. మొదటిది రైతుల ఉద్యమం ఆ రోజు ఆయన ఇలాగే మొదటగా చర్చించకుండా ఇలాగే డిలే చేసి ఏం చేస్తారులే నేను నా అంత పవర్‌ఫుల్ ఎవరు లేరు అనుకుంటే ప్రజా ఉద్యమాలకు దిగిరాక తప్పలేదు సార్. అది మొదటిసారి. ఇప్పుడు ఇది రెండవసారి. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా బీజేపీ ప్రభుత్వం ఎక్కడంటే సార్ మనం ముఖ్యంగా మన భారతదేశంలో ఎవరైనా ఏదైనా నిరసన చేసినా, ఏదైనా చేసినా కూడా వాళ్ళ మీద వ్యక్తిగతంగా విమర్శలు గాని, లేదా ఉద్యమం మీద ఏదో కుట్రపూరిత విమర్శలు చేసి దాన్ని నీరుగార్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. దీనిపైన కూడా చాలా జరిగినాయి. ఏమని వీళ్ళు ఇది పాకిస్తాన్ ప్రేరేపితుంది, చైనా నుంచి ప్రేరేపిస్తున్నారు, యూఎస్ నుంచి ప్రేరేపిస్తున్నారు, డబ్బులు అక్కడి నుంచి వస్తున్నాయి, ఇక్కడి నుంచి ఎన్నో ప్రేరేపితం చేసి వాళ్ళ మీద ఎంతో బురద జల్లినా కూడా ఇక జెన్‌జీ కాబట్టి వీళ్ళు అవన్నిటిని తట్టుకొని వాటిని పట్టించుకోకుండా, ఎక్కడ మనసుకు తీసుకోకుండా వాళ్ళ పోరాటాన్ని ఉధృతం చేసి ఈరోజు వాళ్ళ డిమాండ్‌లు సాధించుకున్నారు సార్. ఇది డెఫినెట్‌గా ప్రజాగ్రహమే. ఇది మొదటిది కాదు. నాడు రైతులు, నేడు యువకులు ఒకసారి నాకది మన మణిరత్నం గారు తీసిన 'యువ' సినిమా గుర్తుకొస్తుంది. యువత దలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఎంత పవర్‌ఫుల్ రాజకీయ నాయకులున్నా, ఎంత పవర్‌ఫుల్ వ్యవస్థ ఉన్నా కూడా దాన్ని మెడలు వంచి వాళ్ళ హక్కులు సాధించుకోవచ్చని ఈరోజు నిరూపించారు. ప్రపంచంలో చూసుకుంటే భారతదేశం అనేది చాలా పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. అటువంటి వ్యవస్థను ఈరోజు యువత వాళ్ళు వాళ్ళ మెడలు వంచి వాళ్ళ హక్కులు సాధించుకోవడం జరిగింది. నిజంగా ఇది ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఒక ఆశాజనకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్‌లో కూడా మన సమస్యలు ఏమున్నా కూడా మనం అందరం సంఘటితంగా పోరాడితే ఎంత గొప్ప ప్రభుత్వాన్నైనా మెడలు వంచి మనం మన హక్కులు సాధించుకోవచ్చని ప్రూవ్ చేయడం జరిగింది. నరేందర్ గారు అంటే ఇప్పుడు జెన్‌జీ అనేది ఇక్కడ మన దేశంలో కూడా మొదలైంది అనుకోవచ్చా? యువతలో ఆ మార్పు వచ్చింది అనుకోవచ్చా? డెఫినెట్‌లీ సార్. ఇది ఇప్పుడే కాదు. మొన్న తమిళనాడులో కూడా చూసాము. విజయ్ సినిమా యాక్టర్ విజయం సాధించడం కూడా జెన్‌జీ ఆయన ఎన్నుకుండడం వల్లనే ఆయన విజయం సాధించారు. చాలా సైలెంట్‌గా ఎటువంటి వయలెంట్ విమర్శలు లేకుండా, ఎటువంటి అంటే అది పర్సనల్ డ్యామేజ్ లేకుండా విమర్శలు చేసి కూడా విజయ్ చాలా సైలెంట్‌గా ఎవరిని పర్సనల్‌గా విమర్శించకుండా చాలా మంచి లాంగ్వేజ్‌తో మాట్లాడి ప్రచారం చేసి కేవలం జెన్‌జీని ఆకర్షించి ఆయన మొన్న తమిళనాడులో విజయం సాధించారు. ప్లస్ ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ చూస్తే, ఢిల్లీలో జంతర్ మంతర్ చేసిన అక్కడ నిరసనలు, ధర్నాలు దేశమంతా బాకి ఇప్పుడు మన తెలంగాణలో కూడా మన కేటీఆర్ గారు తన జన్మదినాన్ని కూడా జరుపుకోకుండా ఈ జెన్‌జీ పిల్లలతో కలిసి ఇక్కడ తెలంగాణలో ఉద్యమం చేసి మొత్తం ప్రపంచాన్నే తన వైపు ఆకర్షితం చేసుకున్నారు ఈరోజు యువత. సో జెన్‌జీ ఇప్పుడు 2028, 29 వచ్చే ఎలక్షన్‌లో కూడా జెన్‌జీ మీదనే ఆధారపడి జరుగుతాయి సార్. ఇప్పుడు ప్రతి పార్టీలు జెన్‌జీకి తలొగ్గాల్సిందే. ఏ రాజకీయ పార్టీ అయినా మీరు ఎంత గొప్ప పవర్‌ఫుల్ వ్యవస్థలు ఉన్నప్పటికిని గతం ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఈ నిరసన కార్యక్రమం తర్వాత ఇప్పుడు భారతదేశంలో జంతర్ మంతర్‌కు నిన్న జరిగిన నిరసనకు ముందు ఒకటి, తర్వాత జరిగిపోయే పరిణామాలు వేరు సార్.